తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకోనుంది. ఇక నుంచి టీటీడీ సేవలకు ఆధార్ అనుసంధానం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విషయమై ఆధార్ అధికారులతో టీటీడీ ఈవో సమావేశమయ్యారు. దర్శనం, వసతి, విరాళాలను ఆధార్తో అనుసంధానం చేసేందుకు సమీక్ష నిర్వహించారు. ఆధార్ అనుసంధానంతో దళారుల బెడద తగ్గుతుందని భక్తులు చెప్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకోనుంది. ఇక నుంచి టీటీడీ సేవలకు ఆధార్ అనుసంధానం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విషయమై ఆధార్ అధికారులతో టీటీడీ ఈవో సమావేశమయ్యారు. దర్శనం, వసతి, విరాళాలను ఆధార్తో అనుసంధానం చేసేందుకు సమీక్ష నిర్వహించారు. ఆధార్ అనుసంధానంతో దళారుల బెడద తగ్గుతుందని భక్తులు చెప్తున్నారు. ఇదే విషయంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, చందు, మొత్తం మీద టీటీడీ ఈఓ శ్యామలరావు కీలక నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా టీటీడీకి సంబంధించినటువంటి సంచలన నిర్ణయం అని చెప్పొచ్చు. ముఖ్యంగా టీటీడీ సేవలకు సంబంధించినటువంటి ఆధార్ ని అనుసంధానం చేసేందుకు నిన్న ఏదైతే అధికారులు అంటే ఆధార్ కు సంబంధించినటువంటి యుఐడిఏఐ ఆధార్ సంస్థ నుంచి ఇచ్చేసినటువంటి అధికారులు కావచ్చు, మరోవైపు టీసీఎస్, జియో, టీటీడీ ఐటీ విభాగంతో నిన్న ఈఓ పరిపాలన అంటే తిరుపతి పరిపాలనా భవనంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ముఖ్యంగా ఆధార్ ని లింక్ చేయడం ద్వారా పారదర్శకతతో పాటు దళారీ వ్యవస్థను నియంత్రించేందుకు వీలవుతుందని టీటీడీ ఈవో ఈ సందర్భంగా వారితో సమావేశమైన పరిస్థితి ఉంది. అంటే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇదివరకే టీటీడీ దర్శనం, వసతి, ఆర్జిత సేవలు, శ్రీవారి సేవ తదితర సేవలుగా ఆన్లైన్ లో ద్వారా భక్తులు బుక్ చేసుకునేందుకు వీలు కల్పిస్తోందని, కానీ అయితే ఈ అప్లికేషన్ ద్వారా కూడా దళారులు బెడద తప్పడం లేదని, వాటిని నియంత్రించడానికి ఆధార్ లింక్ చేసేందుకు ప్రాధాన్యత అంటే సాధ్యాసాధ్యాల గురించి పరిశీలించాలని చెప్పేసి ఏదైతే అధికారులతో అయితే ఆయన అయితే సమావేశమైన పరిస్థితి ఉంది. ముఖ్యంగా దీనికి సంబంధించి యుఐడిఐ అధికారులు సహకారాన్ని తీసుకోవాలని చెప్పేసి ఇప్పటికే ఆయా టీటీడీ ఐటీ విభాగానికి అయితే ఆయన అయితే తెలిపిన పరిస్థితి. అంటే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఆధార్ ద్వారా యాత్రికుల యొక్క గుర్తింపు కావచ్చు, మరోవైపు పరిశీలన, బయోమెట్రిక్ వెరిఫికేషన్ ఎలా చేయాలి అనే దాని మీద, ఆధార్ డూప్లికేషన్ ఎలా నిరోధించాలి అనే దాని మీద, ఈ అంశాల మీద ప్రధానంగా చర్చకు వచ్చిన పరిస్థితి ఉంది. అంతకుముందు యుఐడిఏ అధికారులు అయితే ఆధార్ ను ఏ విధంగా అప్లికేషన్లకు లింక్ చేయవచ్చు తదితర అంశాలపై పవర్ పాయింట్ కూడా వారికి అయితే ప్రజెంటేషన్ ఇచ్చిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా దీనికి సంబంధించి అంటే ముఖ్యంగా స్వామివారి దర్శనానికి వచ్చినటువంటి భక్తులకి సంబంధించి అంటే వారికి సంబంధించి బయోమెట్రిక్ లా ఉండదు. అంటే ప్రధానంగా వాళ్ళ ఏదైతే ఆధార్ అయితే లింక్ ఉంటుందో ఆ భక్తుడు కేవలం అంటే ఇన్ని రోజుల తర్వాత దర్శనానికి రావాలి అంటే ఇంతమందికే దర్శనం అంటే కరెక్ట్ గా చెప్పాలనుకుంటే ఒకసారి దర్శనానికి వస్తే 2-3 నెలలు వచ్చే అవకాశం లేకుండా పూర్తిగా మళ్ళీ ఆ భక్తునికి దర్శనం లేకుండా మరొక భక్తునికి అవకాశం వచ్చే విధంగా ఉండబోతుంది అన్నట్లు తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ టీటీడీ నిర్ణయం తీసుకోవడంతో కొంతమంది భక్తులతో అయితే లభిస్తుంది. ఎందుకంటే అతి తక్కువ మందికే దర్శనాలు దొరుకుతున్న పరిస్థితి. అంటే ప్రధానంగా చూసుకున్నట్టే ఆర్జిత సేవలు కావచ్చు, మరోవైపు 300 రూపాయల దర్శనానికి సంబంధించి చూసుకున్నట్లయితే ప్రధానంగా కొంతమంది బయట నుంచి బుక్ చేసుకోవడం, మరోవైపు దళారీకి సంబంధించి కొంతమంది అంటే వారి ఆధార్తో వెనువెంటనే వాళ్ళు బుక్ చేస్తుండడంతో సామాన్య భక్తుల కంటే మధ్య ఎక్కడ దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి భక్తులకి ఈ 300 రూపాయల దర్శనం కావచ్చు, మరోవైపు ఆర్జిత సేవలకు సంబంధించి ఎటువంటి టికెట్లు దొరికే పరిస్థితి లేదు. ఈసారి ఇప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం చూస్తే ప్రధానంగా అందరి భక్తులు కూడా దర్శనానికి ఈజీగా బుక్ చేసుకునే విధంగా ఉంటుంది. ఎందుకంటే నెల నెల వచ్చే వారికి అయితే చెక్ పెట్టినట్లయితే తెలుస్తుంది. చందు. రైట్ సునీల్, థ్యాంక్ యూ.